కాకినాడ జిల్లాలో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతున్నారు. హత్య కేసులో సాక్షులను అనంతబాబు బెదిరిస్తున్నారని పోలీసులు తెలిపారు. అనంతబాబును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించారు. కాకినాడ జిల్లాలో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుతున్నారు. హత్య కేసులో సాక్షులను అనంతబాబు బెదిరిస్తున్నారని పోలీసులు తెలిపారు. అనంతబాబును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు, గీతిగా డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సాక్షులను ప్రలోభాలు మరియు బెదిరింపులకు గురి చేశారన్న అభియోగంపై అయితే నిన్న రాజమండ్రి కోర్టు దగ్గర అయితే ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అదుపు తీసుకున్నారు. అనంతరం అదుపులో తీసుకుని కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ తరలించారు. సర్పవరం పోలీస్ స్టేషన్ అనంతరం కూడా ఈ రోజు కాకినాడ జీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడ కోర్టు ముందు ఆధారపరిచి ఆ తర్వాత సబ్జెక్టుకు తరలించే అవకాశం ఉందని తెలుస్తున్నారు. ప్రధానంగా ఈ 2020లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా నమోదైన ఈ కేసుకు సంబంధించి పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాగే తనని అరెస్ట్ చేయొద్దంటూ కేసులో తనకి సంబంధం లేదంటూ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పటికీ కూడా ఎమ్మెల్సీ అనంతబాబుకి తొక్కే జరిగినట్టు అనిపిస్తుంది. అలాగే దాన్ని ఇంకా చేసేదేమి లేక సాక్షులను ప్రలోభాలు చేసే పనిలో పడ్డారు. సాక్షులను ప్రలోభాలు చేశారు. కొంతమంది సాక్షులు వినవాలని నేను అధికారంలోకి వచ్చాక నేను ఎంత చూస్తానంటూ బెదిరింపులు కూడా చేశారని అనే అభియోగాలతో అయితే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈయనతో పాటు బెదిరించి పాల్పడిన వాళ్ళు మరో ఇద్దరిని అదుపులో తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. మొత్తం ముగ్గురిని కూడా అనంతరం అరెస్ట్ చేసిన అనంతరం కూడా అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు కానీ కాకినాడ సబ్ జైలు కానీ తరలిస్తారని మరో తెలుస్తుంది. మరోవైపు ఇదే అంశంపై అయితే నిన్న దళిత సంఘాలు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే తీవ్ర ఆందోళన కూడా చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా అయితే నినాదాలు మొరిపించారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కూడా అయితే నిన్న దళిత సంఘాల నాయకులు చేశారు. అలాగే టీడీపీకి పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా స్టేషన్ దగ్గర అయితే ధర్నా చేసి ఆందోళన చేశారని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన అనంత వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు అలాగా అనేక నాటకీయ పరిణామాల మధ్య ఇంకా కొనసాగడం చూస్తుంటే దళిత సంఘాలు ఎప్పుడు కోర్టులో హీరింగ్ అవుతుంది, ఎప్పుడు అనంతబాబుకు శిక్ష పడుతుందంటూ కూడా అయితే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గారావు, అలాగే పోలీసులను బెదిరిస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి కదా, మరి ఈ చట్టాన్ని అడ్డుకునేలా ఒత్తిడి ఏమైనా వస్తుందా? అది కొంతమంది పోలీస్ శాఖలో కూడా కొంతమంది పోలీస్ అధికారులు అనంతబాబుకు సహకరించారని అభియోగాలతోటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా ఒక 2 రోజుల క్రితం వీఆర్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే అనంతబాబు బెయిల్ ముగిసిపోతుందని తెలియడం, అలాగైతే సాక్షుల్ని ప్రలోభాలకి గురి చేస్తున్నాడన్న సమాచారం రాగానే పోలీసులు బుధవారం అర్ధరాత్రి తన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేద్దామనుకున్నారు. ఈ లోపలనే పోలీస్ శాఖలో ఉండే కొంతమంది ఇంటి దొంగలు కూడా సమాచారం ఇచ్చారని అభియోగం కూడా ఉంది. అభియోగంతో అయితే సర్పవరం స్టేషన్ టీఐని సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని అయితే వీఆర్కి పంపించి దానిపై కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేస్తామని కొంతమందికి పోలీసు అధికారులకు మాత్రమే తెలుసు. ఈ లోపలనే అనంతబాబుకి ఈ సమాచారం ఎలా వెళ్ళిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తనకి అనుకూలంగా ఉండే వైఎస్ఆర్సీపీలో అనుకూలంగా ఉండే పోలీసు అధికారుల చేత మిగతా వాళ్ళు కూడా ఏమన్నా ప్రలోభాలకు గురి చేస్తున్నారని అయితే ఇంటర్నల్ గా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా కూడా ఒకవైపు సాక్షుల్ని బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అలాగే పోలీసు అధికారులు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాడా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.